ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతుంది. ఉదయం 2 గంటల పాటు శ్రవణ్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. అనంతరం గంట పాటు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ శ్రవణ్ రావును విచారిస్తున్నారు అధికారులు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా శ్రవణ్ రావును విచారిస్తున్నారు. అందులోని సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతుంది. ఉదయం 2 గంటల పాటు శ్రవణ్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. అనంతరం గంట పాటు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ శ్రవణ్ రావు విచారిస్తున్నారు అధికారులు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా శ్రవణ్ రావును విచారిస్తున్నారు. అందులోని సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతుంది. ఉదయం 2 గంటల పాటు శ్రవణ్ రావును ప్రశ్నించారు సిట్ అధికారులు. అనంతరం గంట పాటు బ్రేక్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత మళ్లీ శ్రవణ్ రావును విచారిస్తున్నారు అధికారులు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా శ్రవణ్ రావును విచారిస్తున్నారు. అందులోని సమాచారం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు అధికారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. గత సంవత్సరము బై ఎలక్షన్లలో ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు ఏసీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇతను ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు నమోదు చేయడంతో విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిన విషయమే. గత నెల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇతను హైదరాబాద్ లో జూబ్లీస్ సిట్ ఆదేశాల మేరకు వచ్చి హాజరయ్యి విచారణకు హాజరు కావాలని నోటీసు జారీ చేయడం జరిగింది. గత నెల 29 తారీఖు రోజు జూబ్లీ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరైన సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విచారణ చేపట్టారు సిట్ అధికారులు. చాలా విషయాలను అడిగి తెలుసుకున్నారు. అంటే ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉపయోగించిన పరికరాలు కానీ, డబ్బులు కానీ మొదలైన ఎక్కడి నుంచి వచ్చాయి, ఇక్కడ ఎవరు చేరవేశారు, ఈ పరికరాలు ఎక్కడి నుంచి వచ్చారో, దీనికి ఎవరెవరు అధికారులు సహకరించారు అనే విషయంపై గత నెల 29 తారీఖు పూర్తిగా సుదీర్ఘంగా విచారించిన సిట్ అధికారులు. ఆ రోజు విచారణ అనంతరం మళ్ళీ ఈ నెల 2 తారీఖు రోజు విచారణకు హాజరు కావాలని చెప్పి సిట్ అధికారుల ఆదేశంతో ఈ నెల 2 తారీఖు రోజు కూడా శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ అధికారుల ముందు హాజరయ్యారు విచారణకు. కానీ ఎక్కువ సమయం మాత్రము ఆ రోజు విచారణ జరగలేదు. 1 గంట సేపు మాత్రమే విచారణ చేపట్టారు. అనంతరం మళ్ళీ ఈ నెల 28 తారీఖు రోజు విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు ఆదేశించారు. ఈ నెల 22 తారీఖు రోజు సిట్ అధికారులు శ్రవణ్ రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో వాడిన 2 ఫోన్లను తీసుకురావాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ 2 ఫోన్లను తీసుకురామని చెప్పిన సందర్భంలో అతను 2వ తారీఖు రోజు సిట్ అధికారుల ముందు హాజరయ్యే ముందు ఒక ఫోన్ తుప్పుపట్టిన ఫోన్ తెచ్చి ఇవ్వడం జరిగిందని తెలుస్తుంది. ఆ తుప్పుపట్టిన ఫోన్ చూసి సిట్ అధికారులు ఆశ్చర్యపోయారు. మీరు ఒరిజినల్ గా వాడిన ఫోన్లు తెచ్చేయాలని మరీ ఆదేశించారు.
కోర్టు ఆదేశాలు సిట్ అధికారులకు ఖచ్చితంగా మీరు సహకరించాలని చెప్పిన విషయం తెలిసినదే. ఖచ్చితంగా ఈయన సహకరిస్తలేరని చెప్పి సిట్ అధికారులు చెప్పడం జరిగిందని తెలుస్తుంది. ఈ రోజు కూడా ఉదయం సిట్ అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 7 గంటలకు శ్రవణ్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యారు. ఉదయం మొదలైన విచారణ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం అనంతరం 1 గంట సేపు విచారణ బ్రేక్ పడ్డది. ఒక బ్రేక్ ఇచ్చారు. అనంతరం మళ్ళీ విచారణ చేపట్టారు. ఇది ఇప్పుడు సుదీర్ఘంగా శ్రవణ్ రావు విచారణ జరుగుతుంది. ఈ విచారణలో గత బై ఎలక్షన్ లో ఎవరెవరు అధికారులు ఉన్నారు, ఎవరెవరు బడా నాయకులు ఉన్నారు అనే విషయం ఇతను విచారిస్తున్నట్టు పూర్తిగా తెలుస్తుంది. శ్రీలత. థ్యాంక్ యూ చందు.